ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈనాటి వార్త ఏమిటంటే ఆదినమరదల్ల గాజులు, అక్కయ్యల గాజులు, చిల్లతమ్ముల గాజులు సారీ ఇంటర్నేషనల్ డ్యామేజ్, తల్లి కూతుర్ల గాజులు కాబట్టి సో ఇంటర్నేషనల్ గా టోటల్లీ డ్యామేజ్ ఇన్ ఇమేజ్ అండ్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ దిస్ ఇస్ టుడే మ్యాటర్ ఈజ్ ఇంటర్నేషనల్ గా గాజులు వేసుడు అనమాట. ఎస్, గాజులు ఎందుకు వేసుడు అంటే దట్ ఈస్ నాట్ మైన్ సాంప్రదాయం, ఈజ్ టోటల్లీ ఓల్డ్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఈస్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ డ్యామేజ్. ఎంతసేపు మాట్లాడతారా ఇంటర్నేషనల్ డ్యామేజ్ అంటారు, అయన్నొద్దు పాయింట్కి రా. సో ఫ్రెండ్స్ మ్యాటర్ గా చెప్తే మేము ఇవాళ నేరలో పోతున్నాం. నేరలు అంటే మా జీచా నుంచి ఒక 30 కిలోమీటర్స్ బిలో ఉంటుంది అనమాట. అంటే ధర్మపురికి పోయే రూట్లో మధ్యలో ఉంటుంది అనమాట. ఇటు ధర్మపురి ఇటు జైతాడ ఇక్కడ నేరాలు అనమాట. సో ఫ్రెండ్స్ ఇట్లా బుర్రపాడైంది కాబట్టి పిచ్చి మాట్లాడితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కామెడీ ఇంటర్నేషనల్ ఉండాలని మన ఉద్దేశం. సో ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ గా ఏమైందంటే మా పెద్దత్తమ్మ మొన్న మన ఇంటికి వచ్చేసింది అనమాట. వచ్చేసి అంటే మన దివ్య వాళ్ళ పెద్దమ్మ వచ్చింది. ఇక గాజులు సాంప్రదాయంగా పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఆ రోజు నేను అరే ఇంత చికెను ఇంత థమ్స్అప్ తెచ్చేటాడు అనమాట. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. తెచ్చేటాడు అనమాట. ఇక యాక్చువల్లీ నేను లేకపోవడం మా తమ్మ కూడా తొందర వెళ్ళిపోయిందట. So anyway, I will going to this today. Totally family is going to Nerala. That's and my Divya is all mother and father and it's పెద్ద ప్లానింగ్ రా. and my కూతుర్స్. I am totally auto driver కాబట్టి వేసుకొని నేరల జాతే సో ఎనీవే ఫ్రెండ్స్ ఇస్ ఫ్యామిలీ ఇంగ్లీష్ మాట్లాడకరా సులభ వీడియో అంటున్నా. సరే తెలుగులో మాట్లాడుకుందాం. మనకు డాక్టర్ సప్లై అయినా ఎనీవే ఫ్రెండ్స్ మనం మాట్లాడేది మాత్రం పట్టించుకోరి. ఇవాళ 90s అయింది అని చెప్పి అనుకుంటారా? సేమ్ మనకు 90s ఇంటిలో ఉండదు తమ్సే అట్లా ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే గాజులు మొన్న మాత్రం ఇష్టానికి వచ్చింది కాబట్టి ఇవాళ నేరలో పోతున్నాం. అట్లా ఇంకో విషయం ఏంటంటే మా మామ్స్ మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ బయట చేసానండి. డైరెక్ట్ ఇంటికాడ దిగిండు. సో అట్లనే మామని కలిసినట్టు ఉంటుంది. మనలు కూడా ఫ్యామిలీ వస్తున్నారు. మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాం. అక్కడ కూడా ఇక దివ్య అక్కడ వాళ్ళ పెద్దమ్మకు శారీస్ గాజుల్స్ పెట్టేస్తారు అనమాట. అక్కడ కూడా ఫ్యామిలీస్ అందరు కలుస్తారు. ఫెంటాస్టిక్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫెంటాస్టిక్ వెళ్ళిపోదాం ఒక రైట్ ఇంటర్నేషనల్ గా. ఇక మెయిన్ నేరలో పోదాం మనం తయారైనాం. ఇక మా అక్క కూడా వచ్చింది. అదినే మరదల గాజులు చీరలు అవి. సూపర్. మరి నువ్వెప్పుడైతావు దివ్య? అంటే పొయ్యేసుడు బంద్ అయినా చీర కొనుడైనా ఎట్లుంటది ఈ పద్ధతి? ఎట్లా ఏంది? మా అక్క వచ్చి ఇప్పుడు వేసింది. అట్లనా? ఇది భలే ఉంది కథ. ఇప్పుడు మా అక్క గాజులున్న చీర పెట్టడానికి వచ్చింది కాబట్టి నువ్వు చీర కొనాలి అంటే మళ్ళీ ఓడి బందే వాళ్ళ ఇంటికి. ఏ తినో ఓ చెల్లకు పసుపు పెట్టినావా? ఇవరాకి ఎటు పోయినావు మరి? ఓ ఏత్తరు పసుపు చెంపలకు పెట్టుకోనేడుదా? చెల్లకు పెడుతున్నావా చెంప? ఏళ్ళు దొరకబట్టిందా?
కదా దాయే దా మా అక్కది థమ్స్ తాగమంటే ఉడుతుందా ఇరవై ఇట్లా ఇట్లా వచ్చింది దాకా దా ఏ ఇంత పసుపుతో ఆడ గురి చాలు ఎంతసేపు పెట్టుకుంటారు సింపలకు ఎంతసేపు పెట్టుకుంటారు సింపలకు థమ్స్అప్ మొత్తానికి అయితే మా మామూలు కూడా వస్తారు మేము అందరం కలిసిపోతున్నాం అత్త మీరు వేరు రమ్మని లీడ్ అవుతుంది ఇక మళ్ళా అనుమూలు పడ్డది వర్షం వస్తుంది నమస్తే బాబాయ్ నమస్తే. ఇక ఇంటికా నుంచి అయితే వెళ్ళినాక ఇక జైచాల మా బాబాయ్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం. ఇక ఆడ డీజిల్ పోసుకొని ఇక జైచాల నుండి కొద్ది దూరం వచ్చినాక ఒక వైన్స్ కాడ ఆగి ఒక 2 ఫుల్ బాటిల్లో మీద బీర్లు పట్టుకొని నేరల్లా అయితే స్టార్ట్ అయినాం అక్కడ నుంచి. మా మామను మా బాబాయ్ తీసుకొద్దామని చెప్పి ఇక ఆ లోపలికైతే వేయరు. అక్కడ నుంచి పట్టుకొచ్చి చక్క నేరల్లో పోయినాం. ఇక మొత్తానికైతే నేరలకు వచ్చేసినాం. ఇక మా మామ బయట దేశం నుంచి వచ్చిందని చెప్పినా వచ్చిండు దేశం నుంచి ఫుల్ బాటిల్ ఇచ్చిండు. అంత లేదు మా మామకు టైం మంచిగా లేక అంటే హెల్త్ బాగాలేక వచ్చిండు. అందుకే ఇక్కడ నుంచి జైచాల నుంచి వచ్చినాం మొత్తం. ఓకే లోపల ఉన్నారు ఫ్యాన్ మొత్తం చూపిస్తారా మాస్ నమస్తే అదే బాగా ఇగో ఈ మనిషే మా మామ మొత్తం ఉన్నారు. ఇక మొత్తం ఇగో రండి ఫ్రెండ్స్. ఐదు వేల అయ్యో చాలా తక్కువ. కూర్చున్నా ఇవరా ఓలాడియా ఇంకొంటే కూడా నువ్వు ఫోటో తీసుకురా నేను వీడియో ఇస్తాను అట్లా. ఇప్పుడు ఓకే అంతా సెట్. నడుస్తుంది వీడియో. ఇది నువ్వు ఫోటోలు తీరా నువ్వు వీడియో తీస్తా కానీ. చేసుకొని ఆ గుండుగానికి ఇంత పొట్టు పెట్టున్నా. మన చదువు కడిగి మేము మళ్ళా పెడతాం అర్థం అనుకుంటే అని
Baby, tapi అయ్యో గట్ల ఎందుకు వస్తావు మంచిగా చిన్న గ్యాంగ్ ఇద్దరు అక్కలు ఓల్రా నువ్వు తమ్ముడు చిన్న అక్క పెద్ద అక్క కారా ఓలాలో చెల్లె ఎటు వచ్చిర్రా మరి ఏటు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం నేనన్నా ఇంకా ఓ తమ్ముడు ఇటు పోతున్నా వీళ్ళు తమ్ముడు అనాలా వీళ్ళిద్దరు ఎటువైపు ఉద్దేశం సో ఫ్రెండ్స్ పోయిన పని అయితే అయిపోయింది అనుకున్నట్టు మంచిగా ఏదేమైనా కానీ ఫ్యామిలీ మొత్తం ఒకడ కూర్చొని తిని ఎంజాయ్ చేస్తే అది వేరే ఉంటది. ఈ అసలు ఈ అక్క చెల్లెల గాజులు అయిన మరదల గాజులు అంటే ఇది మన ఆచారం కాదు నాకు తెలిసి అయితే. అంటే ఫస్ట్ లో ఉంది కావచ్చు, అంటే కొత్తగా మన ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు పెట్టుడా వాళ్ళకి ఇట్లా సాంప్రదాయంగా ఉంటుండేనట ఫస్ట్. ఈ మధ్యలో అట్లా అక్క చెల్లెల గాజులు అయిన మరదల గాజులు పుట్టించారు. కానీ అంటే పుట్టించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఎట్లా అని చెప్పంటే ఇప్పుడున్న రోజులల్లో బంధాలు బంధుత్వాలు అన్నీ ఒకళ్ళ ఇంటికి అచ్చుడు పోవుడు అట్లా రావడం పోవడం వల్ల బంధాలు అనేటివి మనకు ఎక్కువ అవుతాయి. అలాంటిది ఇప్పుడు ఈ రోజుల్లో లేవు. ఒక సొంత ఫ్యామిలీ దగ్గర కూడా అచ్చుడు పోవడానికి వీలుంటుంది మనిషికి. ఇలా అక్కయ్యల గాజులు అయిన మరదల గాజులు అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అట్లన్నా ప్రేమానురాగాలు పంచుకొని కలిసి కూర్చొని భోజనం చేసుడు అలాంటి ఫీలింగ్ ఉంటుందని ఇది పుట్టించిరో అని నాకు అనిపించింది. మరి దానికి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అయిన మరదల గాజులు ఈ మధ్యలో రీసెంట్ గా అట్లా పుట్టించినందుకైనా దానికి అర్థం ఉంది. పుట్టించడం కూడా మంచిదే అని నాకు అర్థమైంది. ఎందుకంటే చెప్పినా కదా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే ఆ కిక్కే వేరుంటది. ఇప్పుడు అన్న రోజులలో ఫ్యామిలీ కాదు
సొంత ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు అక్కయ్యలు ఉన్నా కానీ కలిసి ఒకవేళ తినే అంత టైం లేకుండా పోతుంది ఇప్పుడు జనాలకి. ఏదేమైనా కానీ మస్తు ఎంజాయ్ అనిపించింది. మీరు కూడా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీని కలుపుకొని మంచి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి, కామెంట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ, బై బై ఆల్.